మాస్టర్స్ నా ఇద్దరు గురువులకి పత్రిజీ సార్కి మణికంఠ సార్కి శతకోటి వందనాలు శతకోటి కృతజ్ఞతలు. ఈ విశ్వశక్తికి శతకోటి వందనాలు శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ఈరోజు క్లాస్ స్టార్ట్ చేస్తారు మాస్టర్స్. జనకుడు. ఈరోజు జనకుడు గురించి చెప్తాను మాస్టర్స్. జనక మహారాజు గురించి. ఈయన సీతాదేవి తండ్రి గారు. ఈయన గురించి నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను. అయ్యా, నా గురించి ముందుగా మీకు చెప్పాలంటే నేను రాజరికపు కుటుంబంలో పుట్టానని చెప్పవలసి ఉంది. ఆయన రాజరికపు కుటుంబంలో పుట్టారంట. మా పూర్వీకులందరూ వివిధ దేశాలకు రాజులు. చాలా దేశాలకి రాజులంట పూర్వీకులందరూ కూడా. మా వంశవృక్షంలో జగమెరిగిన వాస్తవం ఒకటి ఉంది. ప్రతి తరంలోనూ ఒక్కడే కొడుకు పుడుతూ వచ్చాడు. సీత దొరికాక మా జనక వంశ వృక్షం అంతటితో అంతమైపోయింది అని మాకు అర్థమైపోయింది. సీతాదేవి వచ్చినాక వాళ్ళ జనక వంశము అంతమైపోయిందంట, అంతటితో నిలిచిపోయిందంట. ఇది మా కుటుంబం చరిత్ర. రాజులందరం జనకులనే పిలువబడే వాళ్ళం. వాళ్ళ రాజులందరూ కూడా జనకులనే పిలువబడ్డారంట. మా జనకులందరికీ మా తండ్రులే సాధారణ విద్య, యుద్ధ విద్యలతో పాటుగా ధ్యానం కూడా నేర్పేవారు. వాళ్ళ తండ్రులే వాళ్ళకి యుద్ధ విద్యలు గాని, ధ్యానం గాని అన్ని విద్యలు వాళ్ళే నేర్పారంట, వాళ్ళ తండ్రులే. ఆ రోజుల్లో మేము ధ్యానులం, పాలకులం కూడా అయ్యి ఉండడం మాకు ఎంతో అవసరం. దానివల్ల మాకు మనోనిబ్బరం ఏర్పడింది. ఎదురయ్యే ప్రతి సమస్యను భౌతికంగా అర్థం చేసుకునే వాళ్ళం. ఏ సమస్య ఎదురైనా కూడా వాళ్ళు భౌతికంగానే అర్థం చేసుకునే వాళ్ళంట. దీనిని అర్థం చేసుకోవటంలో మా మనస్సులో సమభావనతో ఉండేవాళ్ళం. అయితే నా పూర్వీకులలో కాకుండా నాకు మరింత సేపు ధ్యానంలో గడపాలని ఉండేది. వాళ్ళ పూర్వీకుల్లాగా కాకుండా ఈయనకి జనక మహారాజుకి మరింత సేపు ధ్యానంలో గడపాలంటే ఆయనకి ఇష్టం అంట. అయితే నా పూర్వీకులలో కాకుండా నాకు మరింత సేపు ధ్యానంలో గడపాలని ఉండేది. వెంటనే నాకు అలా చేయడానికి అనుమతి లభించింది. కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాను. వెంటనే ఆయనకి అనుమతి లభించిందంట. కొన్ని సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేశారంట. రాజ్యానికి తిరిగి వచ్చి రాజునై ప్రజాపాలన చేశాను. రాజ్యానికి తిరిగి వచ్చి ఆయన రాజు అయ్యి ప్రజాపాలన చేశారంట తపస్సు చేసిన తర్వాత. జనకుడిగా నా జన్మ వల్ల, ధ్యానం వల్ల నేను నేర్చుకున్నది ఏమిటంటే, మనిషిగా భౌతిక జీవిత పరంగా ఏర్పడిన బాధ్యతలను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, ఈయన ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి మాస్టర్స్. జనకుడిగా నా జన్మ వల్ల, ధ్యానం వల్ల నేను నేర్చుకున్నది ఏమిటంటే, మనిషిగా భౌతిక జీవిత పరంగా ఏర్పడిన బాధ్యతలు ఉంటాయి కదా. ఇప్పుడు తల్లి అంటే ఎవరు? తల్లి పాత్ర ఏంది? కొడుకుని చూసుకోవాలి, వాళ్ళ భర్తను చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, వాళ్ళ భర్తను చూసుకోవాలి, వాళ్ళ అత్తమామని అందరినీ చూసుకోవాలి. అది బాధ్యత. ఆయన మనిషిగా భౌతిక జీవిత పరంగా ఏర్పడిన బాధ్యతలను ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదంట. చూడండి మాస్టర్, ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు నిర్లక్ష్యం చేసినావంటే, ఈ రోజు నువ్వు తప్పించుకున్నావంటే రేపు అది 10 ఇంతలు అవుతుంది. ఈ రోజు నువ్వు అంగీకరించలేదు ఆ పరిస్థితి అంటే, నువ్వు కొడుకునైనా, అత్తనైనా, మామనైనా అంగీకరించలేదు అని అంటే రేపు 10 ఇంతలు ఆ పరిస్థితి మనం ముందరొచ్చి నిలబడుతుంది. ఈ జన్మలో కాకపోతే ఇంకొచ్చే జన్మలో అయినా మనం ముందరొచ్చి నిలబడుతుంది.
మన ముందర ఆ పరిస్థితి నిలబడుతూ ఉంది అనంటే, ముందు జన్మలో ఎంతో చేసుండాము అని అర్థం దానికి. అంతే మాస్టర్స్. మనిషిగా భౌతిక జీవితంలో మన పాత్రని మనం అద్భుతంగా చెయ్యాలి. జీ నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఏడవ శరీర చైతన్యానికి చెందిన మాస్టరు అయితే కావచ్చు. ఒక భౌతిక శరీరంలోకి వచ్చిన తరువాత వ్యక్తిగా మీ బాధ్యతలు నిర్వర్తించాలి. వ్యక్తిగా మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తించాలి. మీ కుటుంబం పట్ల గాని, మీ పట్ల గాని, మీ బాధ్యతలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకు. తమ జన్మ పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించని వారెవ్వరూ ఆధ్యాత్మికంగా ఎదగలేరు. చూడండి మాస్టర్స్ ఎంత అద్భుతమైన ఆయన క్వెషన్ అదే ఆన్సర్ చెప్పాడు చూడండి. మనము మన భౌతిక పరంగా బాధ్యతలు నిర్వర్తించకపోతే ఆధ్యాత్మికంగా మనం ఎదగము. ఎప్పటికీ ఎదగం. నీ ఇంట్లోనే నువ్వే చూసుకోనప్పుడు బయట నువ్వేం ఉద్ధరిస్తావు? నువ్వేం ఉద్ధరిస్తావు? చెప్పండి. ఎవ్వరు ఎవ్వరిని ఉద్ధరించరు. నీ ఇంట్లో అన్నీ సక్రమంగా ఉన్నాయా? తర్వాత బయట అన్నీ కూడా సరిదిద్దేదానికి నీకు అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగటానికి నీకు అవకాశం ఉంది. తమ బాధ్యతలను నిర్వర్తించని వారెవ్వరూ ఆధ్యాత్మికంగా ఎదగలేదు. మీ జన్మ కారణం మొదలుకొని ధ్యానంలో శిఖరాగ్రాలు అందుకునే వరకు అనేక బాధ్యతలు ఉంటాయి. మీ జన్మ కారణం మొదలుకొని ధ్యానంలో శిఖరాగ్రాలు అందుకునే వరకు అనేక బాధ్యతలు ఉంటాయి మనకి. మీకు ధ్యానం, ఆధ్యాత్మికత అన్నవి పెళ్ళాం, బిడ్డల్ని వదిలిపెట్టమని గాని, సంఘ సంఘాన్ని వదిలిపెట్టమని గాని చెప్పవు. ఆధ్యాత్మికత కానీ, ధ్యానం కానీ ఏం చెప్తాయి అంటే, పెళ్ళాం, బిడ్డల్ని గాని ఆహ్, వదిలిపెట్టమని గాని, సంఘాన్ని వదిలిపెట్టమని గాని చెప్పవంట. పైగా మీరు కుటుంబంతోనూ, సంఘంతోనూ కలిసుండాలని చాలా గట్టిగా చెబుతాయి. ప్రశ్న: నేల నేల దున్నుతుండగా మీకు సీత దొరికింది. సహజ క్రమంలో కాకుండా మానవ శరీరాన్ని నిర్మించడం సాధ్యమవుతుందా? సహజ క్రమంలో కాకుండా మానవ శరీరాన్ని నిర్మించడం సాధ్యమవుతుందా అని క్వెషన్ ఏసారు ఆయనకి. అవుతుంది. ఎందుకు ఎందుకు కాదు క్వెషన్. చూడండయ్యా, ఒక్కో సంవత్సరం నేను ఒక్కో చోట నేలను ఎందుకు దున్నేవాడినో మీకు చెప్పాలి. ముందుగా సీత నాకు దొరుకుతుంది. నా జీవితంలోకి వస్తుంది అన్న విషయం నాకు ఎన్నడో తెలుసు. ఇక రెండవది, ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా ఒక కర్షకుని కష్టాన్ని పంచుకోవాలని ఉండేది. కర్షకుని కష్టాన్ని అంటే ఆ దున్నేవాడి కష్టాన్ని పంచుకోవాలని ఉండేదంట ఆయనకి. ఎవరికి? జనక మహారాజుకి. ఆ కష్టం ఎలా ఉంటుందనేది చూడాలి అని అనుకున్నాడంట ఆయన. చూడండి, ఆయన పెద్ద మహారాజు అయినా కూడా ఆ దున్నేవాడి కష్టం ఎలా ఉండది అని అది చూడాలి అని అనుకునేవాడు. సీత అప్పటికి ఇప్పటికి కూడా చాలా గొప్ప మాస్టరు. సూక్ష్మమైన ధాతువులను తయారు చేయగల సామర్థ్యం ఆమెకు సహజంగానే ఉన్నది. మానవ ధాతువులను సూక్ష్మమైన ధాతువులంటే కంటికి కనిపించని ధాతువులని సూక్ష్మ ధాతువులు అంటారు. సామర్థ్యం ఆమెకు సహజంగానే ఉన్నది. మానవ ధాతువులను గాని, భౌతిక ధాతువులను గాని ఆమె నిర్మించగలదు. తిరిగి ఈ ధాతువులను కలిపి వాటికి ఒక రూపం ఇవ్వగల సామర్థ్యం కూడా ఆమెకుంది. అందువల్ల సరైన సమయంలో ఆమె ఒక పెట్టెను సృష్టించింది. తాను దాని లోపల ఒదిగిపోయింది. పసిబిడ్డగా మారిపోయింది. వాళ్ళు మాస్టర్స్ కదా! వాళ్ళు దేనినైనా తయారు చెయ్యను గలరు. తుడిపేయను గలరు, తయారు చేయను గలరు. ప్రశ్న: రామ,
ఆ రావణుల జన్మ కారణాలు ఏమిటి అని ఆయన అడిగాడు ధ్యానంలో. ధ్యానంలో నేను పొందిన జ్ఞానం ప్రకారం రాముని జన్మను నేను ముందుగానే తెలుసుకున్నాను. దాని ప్రకారం రాముడు 2 ముఖ్యమైన 2 ముఖ్యమైన బాధ్యతలు పెట్టుకుని భూమి మీదకి వచ్చాడు. ఒకటి తాను చాలా సామాన్యమైన రాజకుమారుడిని. తల్లిదండ్రుల పట్ల గౌరవంగా, బాధ్యతాయుతంగా ఉండాలనుకున్న వాడినని సామాన్య ప్రజానీకానికి చూడాలి. రెండవది తాను తాను కూడా చాలా ఉన్నతమైన మాస్టర్‌నని, ఆ కాలంలో బ్రతికున్న తపస్సులను రక్షించి తద్వారా సుఖశాంతులను భూమి మీద నిలబెట్టాలి. అయితే ఒక రావణుడిని ఒక మినహాయింపుగా తీసుకున్నాడు. రాక్షసుడైన మనిషి అయినా, ఏ ఇతర జీవి అయినా ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు. చూడండి. రాక్షసులైనా, మనిషి అయినా, ఏ ఇతర జీవి అయినా ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు అని చూపించడానికి శిష్యుడు గురువు పట్ల తప్పుగా ప్రవర్తించిన కూడా ప్రతి గురువు తన శిష్యుని పట్ల మనస్సులో దయగానే ఉంటాడు. చూడండి. గురువు పట్ల శిష్యుడు తప్పుగా ప్రవర్తించినా కూడా ప్రతి గురువు తన శిష్యుని పట్ల మనసులో దయగానే ఉంటాడంట. నిజానికి రాముని పట్ల సీత యొక్క పరిపూర్ణ సమర్పణను చూశాక రావణుడు మారవలసి మారవలసి ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుంది కదా! అలాగే రావణుడు తాను చేసిన పని ద్వారా తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ క్లాస్ కంప్లీట్ అయింది. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మీరు దీంట్లో ఈ జనక మహారాజు గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఈ జనక మహారాజు కథ ఏందంటే చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆయన అంటే మన శరీరంలోనే ఉండగానే ఆయన ఏం చెప్పాడు? మన శరీరంలో ఉండగానే మనం ఆధ్యాత్మికంగా ధ్యానము చేయొచ్చు, ఆధ్యాత్మికంగా చేయొచ్చు అని అనేసి అన్నాడు. కుటుంబాన్ని వదిలిపెట్టి మాత్రము ఎటువంటి పరిస్థితిలో చేయకూడదు. ఎందుకంటే భౌతికంగా మన శరీరంతో ఉంటూనే మనము మన ఇంట్లో అన్ని చక్కదిద్దుకుంటూనే అందరిని చక్కదిద్దుకుంటూ అందరి పట్ల గౌరవంగా ఉండి మనం ధ్యానపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి అని ఈ జనక మహారాజు చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నా గురువులకి పత్రిజీ సార్కి, మణికంఠ సార్కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. విశ్వశక్తికి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. నాకు ఈ క్లాసు ఇచ్చిన మాస్టర్స్కి శతకోటి వందనాలు, శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. బై మాస్టర్స్.